2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. పీరియడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మంది మనకి ఎన్నో రకాల క్వెరీస్ అయితే పీరియడ్స్ రిలేటెడ్‌గా మేడంని ఇది అడగండి. ఈ ప్రాబ్లమ్‌తో మేము ఫేస్ చేస్తున్నాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలానే ఇప్పుడు మాట్లాడుకుంటే స్లీప్ రాకపోవడం కావచ్చు, లేదు అంటే స్ట్రెస్ కావచ్చు, మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం. వీటి ఇంపాక్ట్ పీరియడ్స్ మీద పడే అవకాశం ఉందంటారా? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మేడం? మొబైల్స్‌కి డైరెక్ట్‌గా పీరియడ్ పైన ఇంపాక్ట్ అని చెప్పలేం కానీ, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయితే చాలా ఉంటది. మనందరికీ తెలుసు మొబైల్ ఎక్కువ వాడేవాళ్ళు కదలరు. ఎక్కువ ఒక దగ్గర కూర్చోవటం, ఎక్కువసేపు మొబైల్ వాడకం వల్ల వెయిట్ గెయిన్ పెరుగుతుందని ఇంటర్నేషనల్‌గా చాలా చాలా స్టడీస్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది పెద్ద సమస్యగా ఉంది. సో, యావరేజ్‌గా ఇండియాలో కొన్ని గంటల పాటు, రోజులో కొన్ని గంటల పాటు సెల్లులు చూస్తున్నారు. సో ఇది వెయిట్ గెయిన్‌కి కారకం అవుతుంది. వెయిట్ గెయిన్ పెరగటము, ఈ ఒబేసిటీ ఛాన్సెస్ పెరగటం వల్ల శరీరంలోని అన్ని అవయవాలతో పాటు రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో వెయిట్ గెయిన్ పెరిగిన వాళ్ళకి అండాశయం యొక్క ఫంక్షన్ సరిగ్గా అవ్వకపోవటాన్ని చాలా చాలా స్టడీస్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. వాళ్ళలో ఎగ్ రిలీజ్ అవ్వకపోవటము, డిలే అవటం, ఎగ్ రిలీజ్ అవటము, లేకపోతే ఎగ్ క్వాలిటీ తగ్గటము, ఇవన్నిటిని స్టడీస్ గమనించారు. ఇవే కాకుండా ఈ నిద్ర అంటే ఎక్కువసేపు సెల్లులు చూస్తారు కాబట్టి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్ర డిస్టర్బ్ అవటం వల్ల మన శరీరంలోని సర్కేడియన్ రిథమ్, స్లీప్ వేక్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఇది డిస్టర్బ్ అవటం వల్ల శరీరంలోని హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గటము, స్ట్రెస్ హార్మోన్లు పెరగటము, అవసరమైన హార్మోన్లు తగ్గటము, ప్లస్ ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ పెరగటం వల్ల పీరియడ్ పెయిన్ కూడా వీళ్ళలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే పెయిన్ టాలరెన్స్ తగ్గుతుంది వీళ్ళలో. అంటే మామూలుగా పెయిన్ థ్రెషోల్డ్ అంటాం. అంటే ఇంత నొప్పి భరించగలరు మనిషి. ఆ నొప్పి కంటే తక్కువ నొప్పిని కూడా భరించలేని సిచ్యువేషన్ని వీళ్ళలో గమనిస్తున్నారు. పెయిన్ థ్రెషోల్డ్ తగ్గటం, వీటన్నిటి వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్స్ కాదు, ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సో సెల్ ఫోన్ లిమిట్ చేసుకోవటం, నిద్రని ప్రయారిటైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ మనం ఫేస్ చేయాలంటే పీరియడ్ సమస్యల్ని. అండ్ అలాగే మేడం మీరు పెయిన్ అన్నారు, సివియర్ పెయిన్ అన్నారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎవరైతే పీరియడ్స్ సైకిల్లో ఉంటారో అలాంటి సందర్భాల్లో ఎక్కువగా పీరియడ్ పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి చూస్తే చాలా సివియర్గా వస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్ అంటే సివియర్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి మేడం? పీరియడ్ పెయిన్ని మెడికల్ పరిభాషలో డిస్మెనోరియా అంటారు. అంటే పెయిన్ చాలా కామన్, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇది. ఇంకొకటి కూడా ఈ విషయంలో చెప్తాను. పెద్ద మనిషి అయిన తర్వాత, అంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అయ్యాక ఎగ్ రిలీజ్ అవ్వటానికి కొన్ని సంవత్సరాల టైం పట్టచ్చు. కొద్దిమందికి 12-13 ఏళ్ళకి మెచ్యూర్ అయితే వాళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేదాకా సరిగ్గా అండం విడుదల అవ్వకపోవచ్చు. అండం విడుదల అవ్వదు కాబట్టి వీళ్ళలో పీరియడ్ పెయిన్ తక్కువ ఉంటుంది. ఎవరికైతే అండం విడుదల మొదలవుతుందో అండం విడుదలయ్యే ప్రక్రియ వల్ల కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవటం, కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవటం, పీరియడ్ పెయిన్ స్టార్ట్ అవటం గమనిస్తాం. నంబర్ 1. నంబర్ 2, ప్రైమరీ డిస్మెనోరియా, సెకండరీ డిస్మెనోరియా అని 2 రకాలు. ఇందులో ప్రైమరీ అంటే జస్ట్ రొటీన్ ప్రాసెస్లో ఎగ్ రిలీజ్ అయిన 14 రోజులకు పీరియడ్ వచ్చింది. ఈ ప్రాసెస్లో ప్రోస్టాగ్లాండిన్ అనే కెమికల్ రిలీజ్ అవటం వల్ల గర్భసంచి సంకోచాలు అవ్వటము, పెయిన్ రావటము, బ్యాక్ పెయిన్ రావటం గమనిస్తాం. ఇది చాలా కామను, భయపడాల్సిన ఏమీ లేదు. చాలామంది మందులు వాడితే ఏమైనా అవుతుందేమో అని భయపడతారు. అవసరమే లేదు. పీరియడ్ పెయిన్కి మీరు నిరభ్యంతరంగా మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు పెయిన్ టాబ్లెట్స్ వాడండి. అయితే ఈ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్కి కొన్ని మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అని చెప్తాము. కొద్దిమంది కళ్ళు తిరగటం, కొద్దిమందికి పాల్పిటేషన్, గుండెదడ అనిపించటము, ఇలా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ వచ్చిందే పెయిన్ రిలీఫ్ ఇవ్వడానికి. సో మీరు దాన్ని భరించి మీ లైఫ్ని, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని తగ్గించుకోవద్దు. సో హ్యాపీగా మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి టాబ్లెట్లు వాడండి. జనరల్గా 90% పేషెంట్స్కి పెయిన్ రిలీఫ్ టాబ్లెట్తో తగ్గిపోతుంది. ఎలా వాడాలి? పెయిన్ వస్తుంది అని మీకు అర్థమవుతుంది కదా, కొద్దిగా బ్లీడింగ్ స్టార్ట్ అయింది, పెయిన్ వస్తుంది అని ఆ టైంలోనే టాబ్లెట్ వేసుకోవాలి. పెయిన్ బాగా వచ్చాక చూద్దాంలే, బాగా ఎక్కువ అయితే వేసుకుందాం అనుకుంటే అది తగ్గదు. ఏ ప్రాబ్లం అయినా స్టార్టింగ్లో వేసుకుంటే తగ్గినట్టు, ఆ ప్రాబ్లం ముదిరాక వాడితే తగ్గనట్టు పీరియడ్ పెయిన్ కూడా దానికి ఏం మినహాయింపు కాదు. సో
కొద్దిగా స్టార్ట్ అవుతుంది నాకు Initial అనిపి stage కానీ లోనే. ఇనీషియల్ స్టేజ్లోనే పొద్దున మధ్యాహ్నం నైట్ 3 సార్లు వేసేసుకోండి. 1 డే కావచ్చు, 2nd డే కావచ్చు, 3rd డే కావచ్చు, మీకు ఎప్పుడు ఎక్కువ అనిపిస్తే అప్పుడు వాడండి. పెయిన్ ట్యాబ్లెట్ల లిమిటెడ్గా వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సెకండ్ థింగ్, సెకండరీ డిస్మెనోరియా అంటే ఏంటి? ఈ ప్రాసెస్ వల్ల కాకుండా మీకు లోపల ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్య వల్ల పెయిన్ రావటం. ఫర్ ఎగ్జాంపుల్, గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయి, లేదా గర్భసంచి లోపల నుంచి బ్లీడింగ్ బయటికి వచ్చే క్రమంలో కొన్నిసార్లు కొంతమందికి కండరం లోపలికి బ్లడ్ వెళ్తుంది. దీన్ని అడినోమయోసిస్ అంటాం. ఈ అడినోమయోసిస్ ఉండటం వల్ల కొద్దిమందికి పీరియడ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి కాపర్ ఉన్న ఇంట్రైట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ ఉండటం వల్ల కొద్దిమందికి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి ఈ బ్లీడింగ్ బయటికి పీరియడ్ టైంలో రావటంతో పాటు బయటికి గర్భసంచిలోంచి బయటికి అంటే కడుపు లోపలికి చేరి చాక్లెట్ సిస్ట్ అంటే ఈ బ్లడ్ గడ్డలు కడుతుంది అనమాట. దాన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది ఉన్న వాళ్ళకి కూడా పీరియడ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంతమందికి ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ పిఐడి అంటాం. ఈ ట్యూబ్స్ కానీ అండాశయాలు కానీ గర్భసంచి కానీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల పీరియడ్ పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ చెప్పుకున్నాక సిమ్టమ్స్, మీకు గనక సివియర్ పెయిన్ ఉంది, తట్టుకోలేనంత ఉంది, అబ్నార్మల్గా సివియర్గా అంటే రొటీన్ వర్క్ మీరు చేయలేకపోతున్నారు, మినిమం పెయిన్ రిలీఫ్తో తగ్గట్లేదు, లేదా ఇంటర్కోర్స్ అప్పుడు కానీ ఇంటర్కోర్స్ తర్వాత కానీ పెయిన్ అనిపిస్తుంది, లేదా మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంది, ఇవి నార్మల్ సిమ్టమ్స్ కావు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ మనం తెలుసుకుంటే డయాగ్నోసిస్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫైబ్రాయిడ్ గడ్డ పెద్దగా ఉంది, మీకు మెడిసిన్స్ అవసరమా, సర్జరీ అవసరమా? అడినోమయోసిస్ ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఎండోమెట్రియోసిస్ ఉంది, ఏం చేయాలి? కాపర్ టీ ఉంది, తీసి వేరే మార్గం ఏదన్నా అడ్వైస్ చేయాలా, లేదా ఉత్త టాబ్లెట్స్ సరిపోతాయా, లేదా ఇన్ఫెక్షన్ ఉంది, యాంటీబయాటిక్స్ ఏమైనా అవసరమా? ఇవటి అన్నిటి బట్టి ట్రీట్మెంట్ దేని బట్టి ఆధారపడి ఉంటుంది? డయాగ్నోసిస్ బట్టి. సో డయాగ్నోసిస్ కనుక కరెక్ట్గా పట్టుకోగలిగితే ట్రీట్మెంట్ కరెక్ట్గా అందుతుంది, మీకు రిలీఫ్ వస్తుంది. సో ఇటువంటి పెయిన్ అంటే సంథింగ్ నాట్ నార్మల్, ఇది నాకు రొటీన్ లేదు, నేను చేయలేకపోతున్నాను అని అనిపించే పెయిన్ ఉంటే మాత్రం మీరు లేట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి. డయాగ్నోసిస్ మోస్ట్ సింపుల్గా జనరల్గా అల్ట్రాసౌండ్ స్కాన్ సరిపోతుంది. మెజారిటీ ప్రాబ్లమ్స్ని ఒక స్కాన్ ద్వారా మనము డయాగ్నోస్ చేయొచ్చు. సో స్కాన్ చేశాక డయాగ్నోసిస్ ఏంటి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.